హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈరోజు మన వీడియోలో మనుష్యత రెండవ పార్ట్ చూద్దామండి. మొదటి పార్ట్లో మనం ఆల్రెడీ 1 నుండి 4 కవితాంశాలని చూసాం. ఈరోజు 5వ కవితాంశాన్ని చూద్దామండి. रहो न भूल के कभी मदांध तुच्छ वित्त में, सनाद जान आपको करो न गर्व चित्त में. अनाद कौन है यहाँ त्रिलोकनाद साथ हैं, दयालु दीन बंधु के बड़े विशाल हाथ हैं. अतीव भाग्यहीन है अधीर भाव जो करे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. वही मनुष्य है, मनुष्य मानव मनुज मानव मनुज मनुज मानुष्य నర్ వీళ్ళంతా మనిషి అండి. మనిషి అని ఎవరిని అనాలి? మనం మానవ అని ఎవరిని అనాలి? जिसके पास मनुष्यता होती है, मानवता होती है, హ్యూమానిటీ ఎవరైతే దగ్గర అయితే ఉందో వహీ మనుష్య హే. మనుష్యకే లియే మరే. ఇతరుల కోసం, మనిషి కోసం చనిపోతారు, ఇతరుల కోసం సహాయం చేస్తూ చనిపోతారు. అలాంటి వారిని మనం మనిషి అని అంటామండి. అలాంటి మనిషి ఏం కలిగి ఉంటాడండి? మనుష్యత, హ్యూమానిటీ కలిగి ఉంటాడు. సో ఇక్కడ చూసినట్లయితే మొదటి కవితాంశంలో సుమృతి గురించి చెప్పారు, రెండవ కవితాంశంలో మనకి ఉదార్ గురించి చెప్పారు, మూడవ కవితాంశంలో మనకి దాన్ గురించి చెప్పారు, నాలుగవ కవితాంశంలో సహానుభూతి గురించి చెప్పారు. ఇప్పుడు 5వ కవితాంశంలో దేని గురించి చెప్తున్నారు సార్ అంటే, ఇక్కడ మనం ఎలా ఉండకూడదో చెప్తున్నారండి. ఇందాక వరకు మనకి ఏ గుణాలు కావాలి, ఇప్పుడు ఏ గుణాలు ఉండకూడదు, మనకి ఏ గుణాలు ఉండకూడదో చెప్తున్నాడు. చూడండి, రహో న భూల్ కే కభీ మదాంద్ తుచ్చ్ విత్ మే. మదాంద్ మద్ ప్లస్ అంధ్ అండి, మద్ ప్లస్ అంధ్, మదాంద్ మద్ ప్లస్ అంధ్ అంటే బాగా తుచ్చ్. తుచ్చ్ అంటే హీన్, హీన్ అండి. తుచ్చ్ అంటే హీన్. విత్, విత్ అంటే ధన సంపత్తి అండి. విత్ అంటే ధన సంపత్తి. డబ్బు ఏదైతే సంపద ఉందో ఆ సంపదలో నా భూలుకే, భూల్ ఆపోజిట్ యాద్ అండి, భూల్ ఆపోజిట్ యాద్. భూలుకే భీ కభీ భీ నా రహో, ఉండొద్దు, మర్చిపోయి కూడా నువ్వు ఎప్పటికి కూడా ఈ మదాంధ్గా ఉండొద్దు, బాగా గర్వంతో గుడ్డివాడిగా తయారవద్దు. మద్ ఆంద్, అంధ అంటే, అంధ అంటే గుడ్డివాడిగా అండి. తుచ్చ విత్ మే, నీ దగ్గర ఉన్న ధనాన్ని చూసుకొని గుడ్డివాడిగా తయారవ్వకూడదు. గర్వంతో నువ్వు గుడ్డివాడిగా తయారవు. నా దగ్గర డబ్బు ఉంది, నాకేంటి అనేటువంటి ఆ గర్వం నీకు రాకూడదు. అలా గుడ్డివాడిగా నువ్వు తయారవ్వకూడదు. కళలో కూడా కనీసం మరిచిపోయి కూడా నువ్వు ఎప్పటికి కూడా కభీబీ, ఎప్పటికి కూడా నా రహో భూల్కే, మరిచిపోయి కూడా నువ్వు ఎప్పుడు అలాంటి ప్రవర్తన చేయకూడదు అని చెప్తున్నాడండి. మదాంధ్ నహీ బన్నా చాహియే, సనాద్ జాన్ ఆప్ को करो न गर्व चित्त में. सनाथ, 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 నాథ్ అంటే భగవాన్ అండి. నాథ్ అంటే భగవాన్. భగవాన్ నీతో ఉన్నాడు అనుకొని, నా దగ్గర డబ్బు ఉంది, భగవంతుడు నాతో పాటు ఉన్నాడు, సహిత్ హే, భగవంతుడు నాతో పాటు ఉన్నాడని జాన్ ఆపుకో అలా అనుకొని నువ్వు కరో నా గర్వ్, గర్వ్ నా కరో. చిత్, చిత్ అంటే హృదయం అండి. చిత్ అంటే హృదయ, మనస్సులో కూడా కనీసం భగవంతుడు నాతో ఉన్నాడు, డబ్బు నాతో ఉందని విర్రవీగొద్దు, గర్వపడొద్దు. మనసులో కూడా గర్వం చేయకూడదండి. డబ్బు నా దగ్గర ఉందని గుడ్డివాడిగా తయారవ్వకూడదు, గర్వంతో తయారవ్వకూడదు. ఇలా ఇది నెగిటివ్స్ అండి. మనం ఇలా ఉండకూడదని చెప్తున్నాడు. మదాంధ్ నహీ బన్నా చాహియే ఔర్ గర్వ్ నా కర్నా చాహియే. అనాథ్ కౌన్ హే యహా శ్రీలోకనాథ్ సాత్ హై. ఈ భూమి పైన ప్రతి మనిషి, ఏదైతే ప్రతి మనిషి ఉన్నాడో ఇతను అనాథ కాదండి. నాకు ఎవరు లేరు అనుకోకూడదండి. నాకేమీ లేదు, నా డబ్బు లేదు, నా దగ్గర లేకపోతే భగవంతుడు నాకు తోడు లేదు అనుకోవద్దు. అనాథ్ కౌన్ హే యహా త్రిలోకనాథ్ సా. యహ అంటే ఈ భూమి పైన అండి. యహ అంటే ఈ భూమి పైన, ఈ భూమి పైన, ఈ అవని పైన, ఈ ధరతి పైన అనాథ్ కౌన్ హే, అనాథ్ కౌన్ హే, అనాథ ఎవరు లేడండి. ఎందుకంటే అతనితో త్రిలోకనాథ్ సాత్ హే. త్రిలోకనాథ్, 3 లోకాలు వెళ్ళేటువంటి ఆ సృష్టికర్త సాత్ హే. సాత్ అంటే టుగెదర్ అండి, నీతో పాటుగా ఉన్నాడు. నువ్వు ఒంటరిగా లేవు. నేను ఒంటరి నేను భయపడవద్దు, నువ్వు అలాంటి ఆలోచన చేయొద్దు. ఎందుకంటే నీతో పాటు ఎవరున్నారు? త్రిలోకనాథ్ హే. త్రిలోకనాథ్ మీన్స్ భగవాన్, ఈశ్వర్, భగవాన్ ఈశ్వర్, లాల్, గుసయ్య, వీళ్ళంతా కూడా మనకి తోడుగా ఉన్నారు. दयालु दीन बंधु के बड़े विशाल हाथ हैं. जो भगवान हैं, ईश्वर हैं, दयालु हैं और दीन बंधु हैं, దయగలిగిన వాడు. और दीन बंधु అంటే దీనుల బంధువు, దీనుల యొక్క బంధువు ఎవరండి? భగవాన్ అండి. మళ్ళీ ఇక్కడ కూడా భగవాన్, ईश्वर, जो भगवान है दयालु हैं.
నేను ఒంటరి వాడిని అనుకోవద్దు, నీకు తోడుగా ఎవరున్నారు? ఈశ్వరు ఉన్నాడు, నీతో పాటు తోడుగా ఈశ్వరు ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. और దీన బంధు బడే విశాల హాత్ హే, ఆ భగవంతుని యొక్క చేతులు ఎలా ఉన్నాయంటే విశాలంగా ఉన్నాయి, అవి చాలా పెద్దవి. ఆ పెద్ద చేతులతోటి నిన్ను కాపాడుతాడు, నీకు తోడుగా ఉంటాడు, నీ కష్టాన్ని దూరం చేస్తాడు అని మనం భావించాలండి. అలా భావించకపోవటమే, నాకెవరు తోడు లేరు, నాకు భగవంతుడు నాకు తోడు లేరు అని భావించినట్లయితే అతీవ్ భాగ్యహీన హే. భాగ్య భాగ్య అభాగ్య అండి, భాగ్య అభాగ్య. ఇప్పుడు భాగ్యహీనుడు అండి. ఎవరు భాగ్యహీనుడు? ఎవరైతే నాకు భగవంతుడు తోడు లేడు, నాకు అన్ని కష్టాలే ఉన్నాయని భావించి అతీవ్ జాదా బహుత్ అనేటువంటి కష్టాలు ఉన్నాయని భావించేవాడు అధీర భావ జో కరే. ధీర్ అంటే ధైర్యవంతుడు అండి, అధీర్ అంటే ధైర్యం లేకపోవడం అండి, భయపడేవాడు. అధీర భావ జో కరే, అధీర భావం అంటే ధైర్యం లేనివాడు, ఆ భావనతో బతికేవాడు నిజమైన దురదృష్టవంతుడు. ఆ సృష్టికర్త నాకు తోడుగా ఉన్నారు అని నువ్వు భావించాలి. అలా భావించలేకపోతే, అలా భయపడుతూ నువ్వు జీవించినట్లయితే, అలా భయపడుతూ ఉన్నట్లయితే నీ అంత దురదృష్టవంతుడు ఈ భూమిపైన లేడు. వహీ మనుష్య హే కి జో మనుష్యకే లియే మరే. అతన్నే మనిషి అని చెప్తాం ఎవరైతే మనుషుల కోసం ప్రాణాలు ఇస్తారు, ఎవరైతే మనుషుల కోసం జీవిస్తారు, ఎవరైతే మనుషులకు సహాయం చేస్తారో అలాంటి వారిని మనిషి అంటాం. చూడండి, మనం మర్చిపోయి కూడా మన కళ్ళలో కూడా మర్చిపోయి కూడా మనం మదాంధగా మారకూడదు. ఎందుకంటే డబ్బును చూసుకుని తుచ్చమైనది, హీనమైంది ఆ డబ్బు హీనమైంది. సనాద్ జాన్ ఆపుకో కరోన గర్వ చిత్తమే. సనాద్ భగవంతుడు నీతో పాటు ఉన్నాడు అనేటువంటి భావనతోటి నువ్వు గర్వం చెందకూడదు, కనీసం మనసులో కూడా ఆ భావన రాకూడదు. అనాథ్ కౌన్ హే, ఎవరున్నారండి ఇక్కడ? అనాథ త్రిలోకనాథ్ సాత్ హే. త్రిలోకనాథుడే అందరితో పాటు ఉన్నాడు, ఎందుకంటే అతని దయాలు హే, దీనబంధు హే, ఉనికి బడే విశాలు హాత్ హే. అతని చేతులు చాలా పెద్దగా ఉన్నాయి, దీనుల్ని ఆదుకునేటువంటి ఆ గొప్ప మనసు ఉన్నటువంటి దీనబంధు దయాలు హే. ఎవరు? భగవంతుడు. అతీవ భాగ్యహీన హే అధీర భావు చోకరే. అలా కాకుండా భయపడుతూ నాకెవరు తోడు లేడని భావంతో ఎవరైతే ఉన్నాడో వాడే బహుత్ భాగ్యహీన హే, అతడే చాలా పెద్ద దురదృష్టవంతుడు అని చెప్తున్నాడు. వహీ మనుష్య హే కి జో మనుష్యకే లియే మరే. అతడే మనిషి, ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తూ జీవితాన్ని అర్పిస్తారో అతడే నిజమైన మనిషి అని చెప్తున్నాడు. నెక్స్ట్ అండి 6th కవితాంశ చూసినట్లయితే అనంత అంతరిక్ష మే అనంత దేవ్ హై ఖడే సమక్ష హి స్వభావ జో బడా రహే బడే బడే परस्परावलंब से उठो तदा बढ़ो सभी अभी अमर्त अंक में अपंक हो चढ़ो सभी रहो न यो कि एक से न काम और का सरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. 5th వన్లో మనకి 5th కవితాంశంలో ఏం చెప్పారంటే గర్వ నా కర్నా చాహియే మదాంధ నా బన్నా చాహియే. గర్వ और మదాంధ నా బన్నా చాహియే. ఇక్కడ ఏమంటున్నారంటే అండి 6వ దాంట్లో అపంక్ నా హోనా చాహియే. అపంక్ అంటే కలంక రహిత్, కలంకం ఉండకూడదండి. అపంక్ కలంక రహిత్ హోనా చాహియే, కలంక ఉండకూడదు, మనకు మచ్చ ఉండకూడదు అనమాట. అంటే ఇంకోటి ఏం చెప్తున్నారంటే परस्परावलंब से रहना चाहिए. कैसे रहना चाहिए? परस्परावलंब से, एक दूसरे का सहारा बनना चाहिए. एक दूसरे का సహారా బన్నా చాహియే. సహారా అంటే ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం కలిగి ఉండాలి, అంతే తప్ప మనం ఎటువంటి నెగిటివ్ మన పైన ఉండకూడదు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, అనంత అంతరిక్షమే. అనంత్ జిస్కా కోయి అంత్ నా హో, జిస్కా కోయి అంత్ నా హో. దానికి అంతం లేదండి, దేనికి అంతం లేదు? యూనివర్స్కి అంతం లేదు. యూనివర్స్ని ఏమన్నారండి ఇక్కడ? అంతరిక్ష. ఈ అంతరిక్షం ఏదైతే ఉందో, ఈ భూమి, ఈ గ్రహాలు, ఇదంతా కూడా ఈ అంతరిక్షం ఏదైతే ఉందో ఈ అంతరిక్షానికి సంబంధించినటువంటి ఏది కూడా అంతం లేదండి, దానికి అనంత హే. అనంత అంతరిక్షమే అనంత దేవ్ హే. ఇక్కడ మళ్ళీ అనంత సేమ్ మీనింగ్ అండి. జిస్కా కోయి అంత నా హో అంటే సంఖ్య, దాని సంఖ్యని మనం, ఆ సంఖ్య చాలా ఉంటే దాన్ని అసంఖ్య అంటామండి. అంటే కౌంట్ చేయలేము అనమాట. అసంఖ్య దేవ్ హే ఖడే హే. అనేక మంది దేవుళ్ళు, అనేక మంది దేవతలు ఇక్కడ నిలబడి ఉన్నారు. అనేక మంది దేవుళ్ళు ఇక్కడ మన కోసం ఎదురు చూస్తున్నారు, మన కోసం ఎదురుగా ఉన్నారు, మనం కాపాడడానికి, మన సహాయం చేయడానికి ఎదురుగా ఉన్నారు. ఎక్కడున్నారండి? సమక్షహి సామ్నేహి, మీ కళ్ళ ముందే ఉన్నారు. సామ్నేహి అది ఎవరండి? సామ్నే మనిషిత కలిగినటువంటి మనిషే దేవుడు. ఇక్కడ ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళే దేవుళ్ళగా వచ్చేవారని కాపాడడానికి అంటాను చూసారు. అంటే ఏంటి అర్థం? అతను దేవుడు అనమాట.
మనకు సహాయం చేయడానికి వచ్చాడు కదా. మనకు సహాయం చేసేవాడే మనిషి. వాళ్ళు ఎక్కడున్నారు? మన ముందే ఉన్నారు. సమక్ష హి సామ్నే హి హై. స్వ బాహు బాహు అప్నే బడే బడే హాతోం కో బడా రహే. బడే బడే చాలా చాలా పెద్ద పెద్ద చేతుల్ని మన కోసమని, మన హెల్ప్ చేయడం కోసమని మన చాలా చాలా పెద్ద చేతుల్ని और బడా రహే ముందుకి తీసుకొస్తూ ఉన్నారు మనకు సహాయం చేయడానికి. నిరాశ చెందకూడదు. और పరస్పర అవలంబసే ఏక్ దూసరే కా సహారా బన్నా, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒకళ్ళొకరు సహాయం చేసుకుంటూ జీవించాలి. और అలా జీవించినట్లయితే అలా కలిసి మనం సే ఉఠో ఉఠనా అంటే లేవడం అండి. అలా మనం ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుంటూ జీవితాన్ని గడపాలి. తదా బడో సభి ముందుకు వెళ్ళాలి. మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలి ఒకళ్ళొకరు సహాయం చేసుకుంటూ. और ఒకళ్ళు ఇక్కడ చూడండి, ఒకళ్ళొకరు సహాయం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని కాపాడుతున్నారు. సహారా बनते हैं और परस्पर अवलंब से एक दूसरों से सहारा बनना चाहिए. उठो అలాంటి ఎయిమ్ తోటి లేవండి. తదా బడో సభి అందరూ ముందుకు నడవండి. అలాంటి ఆ ఎయిమ్ తోటి ముందుకు నడిచినట్లయితే ఇతరులకు సహాయం చేయాలి, ఒకళ్ళొకరు సహారాగా ఉండాలి, ఒకళ్ళొకరు తోడుగా ఉండాలి. ఈ సమాజం అంటే అంతే, ఒకళ్ళొకరు సహాయం చేసుకుంటూ జీవించగలగాలి. అభి అమర్త్య అంకమే అమర్త్య దేవత అండి. మృత్యు జిస్కి మృత్యు నా హోతి హై ఓ దేవ హై. దేవతల యొక్క జో అభి వాళ్ళ యొక్క ఒడిలోకి, ఒడిని ఏమన్నాడంటే గోద్ అండి. గోద్ని ఏమన్నాడంటే అంక్ అన్నాడు. దేవతాంకి జో గోద్ మే అపంక్ హో చడో సభి కలంక్ రహిత్. అపంక్ అంటే మనం మాట్లాడుకున్నామండి, కలంక్ రహిత్ ఎటువంటి కలంకం లేకుండా, కలంక్ రహిత్ హోనా చాహియే. మన జీవితం ఎటువంటి నెగిటివ్ లేకుండా ఉన్నట్లయితే మనందరం కూడా ఎవరి ఒడిలోకి వెళ్ళగలుగుతాం? చడో సభి ఎవరి ఒడిలోకి వెళ్ళగలుగుతామండి? దేవతల ఒడిలోకి చేరుకోగలుగుతాం. రహో నయోకి ఏక్ సే, మీరు ఇలా ఉండకూడదండి. ఎలా ఉండకూడదు? ఏక్ సే నా కామ్ ఔర్ కా సరే. మనం ఒకళ్ళమే మన పనులు మనం చేసుకోకూడదు, మన ఒకళ్ళమే మనం ఎవరితో సంబంధం లేకుండా ఉండడం, ఇలా ఉండకూడదండి. ఒకళ్ళకొకళ్ళు సహారా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకు ఉండాలి, ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉండాలి. అలాంటి జీవితం గడపగలగాలి. అలాంటి జీవితం గడిపినప్పుడు మాత్రమే మనలో మనుష్యత అనేటువంటి క్వాలిటీ వస్తుంది, ఆ గుణం వస్తుంది. సో కలంకరహితంగా ఉండాలి. అలాగే ఏక్ దూసరే కా సహాయత కర్తే రహనా చాహియే. వహీ మనుష్య హై, అతడే మనిషి ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తాడో. నెక్స్ట్ కవితాంశం చూద్దామండి. ఇందులో మనిషి మాత్ర బంధు హే అని చెప్తున్నాండి. మనిషి మాత్ర బంధు హే. బంధు అంటే రిలేటివ్ అండి, అంటే భాయి అనుకోండి. ఇక్కడ మనం ఒక బ్రదర్ని ఎలాగైతే మనం ఇతరులని మనం ఇక్కడ మనతో పాటు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులని మనం అన్నదమ్ములుగా భావించాలండి. అలా భాయిగా, బంధువులుగా భావించాలి. మనతో పాటు ఉన్న సమాజం మొత్తం మన బంధువులే. మనిషి మాత్ర బంధు హే. నీకు బంధువు ఎవరైనా ఉన్నారంటే అది మనిషే. మనతో పాటు మన సరౌండింగ్, మన సమాజంలో ఉన్నటువంటి మనిషే మన బంధువు. అలా భావించాలండి. ఈ స్టాంజాలో మనం నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు మన యొక్క బంధువులే అని, ప్రపంచం అంతా కూడా మన బంధువులే అని భావించగలగాలి. వసుదైక కుటుంబం అంటామండి మనం. और यही बड़ा विवेक है. వివేక్ అంటే అచ్చే బురే కా జ్ఞాన్ అండి. అచ్చే और బురే కా జ్ఞాన్ అండి. మంచి చెడుల యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడం అంటే సమజ్ రహనా అంటే వహీ వివేక్ హే. ఈ జీవితంలో మనం కలిగి ఉండాల్సిన జ్ఞానం ఏంటి అంటే మంచి చెడుల యొక్క జ్ఞానం తెలిసి ఉండాలి. మంచి ఏంటి అంటే ఇతరులను కూడా మనం బంధువులుగా భావించగలగాలి. ఇతరులు కూడా ఒక మనిషి ఇంకో మనిషిని బంధువుగా భావించగలగాలి. ప్రాణులు చూడండి, చిన్న కాకి వేరే కాకిని తన ముందుని ఆహారం దొరకగానే అందరిని పిలిచి ఆహారాన్ని ఇస్తూ ఉంటుంది. చిన్న జీవి అండి. మనిషి ఇంకా ఎంతో ఆలోచనపరమైనటువంటి మనిషి మన యొక్క వేరే మనిషిని కూడా మన బంధువుగా భావించాలి. అంటే అతని కష్టాల్లో మనం సహారాగా ఉండాలి, తోడుగా ఉండాలి. చూద్దామండి. పురాణ పురుష స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించినటువంటి ఆ భగవంతుడు లేదా ఏదైతే పరమాత్మ స్వయంభూ హే. పరమాత్మ భగవంతుడు पुराण पुरुष हैं. पुराण के अनुसार भी वही परमात्मा ही पुरुष है और वही प्रसिद्ध हैं. प्रसिद्ध ऑपोजिट अप्रसिद्ध अंडी. प्रसिद्ध ऑपोजिट अप्रसिद्ध. और पुराण पुरुष और स्वयंभू और प्रसिद्ध పితా ఏక్ హే. మనందరికి సంబంధించినటువంటి తండ్రి లేదా మనందరికి సంబంధించినటువంటి ఆ పురాణ పురుషుడు, ఆ భగవంతుడు, ఆ పరమాత్మ ఒక్కడే. సో కాబట్టి ఒక్కడే అంటే మనందరం కూడా ఒకరికొకరు ఏమైనట్టండి? బంధువులం అయినట్టు. సమాజంలో ఎంతమంది అయితే ఉన్నామో మనందరం కూడా ఒకరికొకరికి ఏమవుతామండి? బంధువులు అవుతాం, రిలేటివ్స్ అవుతాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనందరం కూడా బంధువులు అవుతాం. సో మనం ఎందుకంటే మన తండ్రి పితా ఏక్ హే. పితా క్యా హే? ఏక్ హే. హమారే సబ్కే పితా ఏక్ హే. పురాణ పురుష స్వయంభూ పితా ప్రసిద్ధ ఏక్ హే. ప్రసిద్ధి చెందిన ఆ పరమాత్ముడు ఒక్కడే. ఆ పరమాత్ముడు ఒక్కడే. ఫలానుసార్ ఫల్ అంటే రిజల్ట్
రిజల్ట్ అండి. కానీ మనం చేసినటువంటి కర్మ ప్రకారంగా మనం చేసే పనుల వలన మనం వేరువేరుగా ఉన్నాం తప్ప మన ఫలానుసార్ కర్మకే అనుసార్ మన రిజల్ట్ ఎలా వచ్చిందంటే కర్మకే అనుసార్ రిజల్ట్ ఎలా వచ్చిందంటే మనం చేసే పనిని బట్టి రిజల్ట్ ఎలా వచ్చిందంటే అవశ్య బాహ్య భేద హే అవశ్య తప్పకుండా ఇక్కడ బాహ్య భేద్ హే భేద్ అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకు మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి రైటే. అవి ఏంటంటే మనం చేసేటువంటి పనులను బట్టి ఒకరికొకరు భేదం ఉండొచ్చు. కానీ పరంతు అంటే బట్ అండి. ఇక్కడ బట్ అంటే కానీ ప్రమాణభూత వేద హే అంతరైక్యమే చూసినట్లయితే ఆ ఆత్మ ఏదైతే ఉందో అదంతా ఒకటేనండి. మనందరి ఆత్మ కూడా ఒకటే, ఏక్ హే ప్రమాణభూత. దానికి ప్రమాణం ఏంటి, ప్రూఫ్ ఏంటి, రుజువు ఏంటి అంటే వేద హే. దానికి మనకి ప్రమాణం ఏంటి అంటే వేదాలేనండి. వేదాలు కూడా అదే చెప్తాయండి. మనందరి పరమాత్మ ఒక్కడే, మనందరం బంధువులమే, వసుదైక కుటుంబం. ఈ ఈ భూమి అంతా కూడా ఒకే కుటుంబం అండి, వేరు కాదు. కానీ మనం చేసే పనులను బట్టి వచ్చిన రిజల్ట్ ఎలా ఉంది అంటే మనం వేరుగా కనబడతాం బయటకి, కానీ లోపల మనిషి యొక్క ఆత్మ అంతా ఒకటే అని చెప్తున్నాడండి. అనర్ధ హేకి బంధుహి నా బంధుకి వ్యదాహరే. అనర్ధ హేకి అశుభం ఏంటంటే, అర్థం కానిది ఏంటంటే, అశుభం ఏంటంటే, ఇక్కడ మంచిది కానిది ఏంటంటే, సరైనది కానిది ఏంటంటే బంధుహి. మనం ఎవరైతే బ్రదర్ అనుకుంటున్నామో, ఏ మనిషి అయితే మనకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలో ఆ మనిషి ఇప్పుడు ఎలా ఉంటున్నాడండి, నా బంధుకి వేరే మనిషి యొక్క వ్యధ అనేది పీడ అనండి, దుఃఖం అనండి, కష్టం అండి. వ్యధ, పీడ, దుఃఖ, వేరే మనిషి యొక్క దుఃఖాన్ని నా హరే అంటే దూరం చేయకపోతే దూర్ కరే తో మన వేరే మనిషి యొక్క పీడని, వేరే మనిషి యొక్క దుఃఖాన్ని మనం దూరం చేయలేకపోతే ఇంకా మన మనిషి అని ఎలా అంటామండి, మన బంధువు అని ఎలా అంటాం? చూడండి ఇప్పుడు ఎలా ఉందంటే, మన పరమాత్మ ఒక్కడే, మన తండ్రి ఒక్కడే, మనం అందరం కూడా అంతరాత్మలో ఒకటే, ఆంతరిక్యంలో ఒకటే, అందరం కూడా ఆత్మ ఒకటే. కానీ మనం చేసే పనులను బట్టి భిన్నంగా ఉన్నాం. ఈ ప్రపంచంలో సృష్టి అంతా ఒకటే. మనిషి అనేవాడు ఎక్కడ పుట్టినా, ఏ దేశంలో పుట్టినా ఒకటే, దాని ఆత్మ అంతా ఒకటే. కానీ ఇప్పుడు ఏమవుతుందండి అంటే, మన బంధువులే మనం అనుకున్న వాళ్ళే మన యొక్క బాధని, కష్టాన్ని కూడా తొలగించట్లేదు, కనీసం దాంట్లో సహారాగా నిలబట్టలేదు. ఇంకా వాళ్ళని మన బంధువుని ఎలా అనుకుంటామండి, వాడిని మనిషి అని ఎలా అనుకుంటాం? మరి మనిషి అని ఎవరిని అంటారంటే, వహీ మనుష్య హే జో మనుష్యకే లియే మరే. ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తూ తన జీవితాన్ని గడుపుతారో వారినే మనిషి అనుకుంటాం. 8th కవితాంశం చూద్దామండి. चलो अभीष्ट मार्ग में सहर्ष खेलते हुए, विपत्ति विघ्न जो पड़े उन्हें ढकेलते हुए. घटे न हेल मेल हाँ भड़े न भिन्नता कभी, अतर्क एक पंथ के सतर्क पंथ हो सभी. तभी समर्थ भाव है कि तारता हुआ तरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. అభీష్ట మార్గ్ అంటే రాస్తా, పథ్. అభీష్ట మార్గ్ ఏదైతే ఈ మార్గం ఉందో, ఈ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో, వహ చలో కిస్ ప్రకార్ చలనా హై. अभीष्ट मीन्स इच्छित जो इच्छा के साथ, हमारी इच्छा के साथ जो भी मार्ग है, उस मार्ग में सहर्ष खुशी से, सहर्ष అంటే ఏంటండి, ఖుషీ సే సంతోషంగా, ఖేల్తే హుయే ఆడుకుంటూ, మనందరం కూడా మనకి ఇష్టమైనటువంటి ఈ మార్గంలో, ఏ మార్గంలో ఎవరైనా చెప్పగలరండి, ఏ మార్గంలో మనం ప్రయాణం చేయాలి? హ్యుమానిటీ, మనుష్యత అనేటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. మనుష్యత అనేటువంటి మార్గంలో మనం వెళ్ళాలి, హ్యుమానిటీ అనేటువంటి మార్గంలో మనం వెళ్ళాలి. ఆ మార్గంలో మనం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సంతోషంగా, ఒకళ్ళు నవ్వుకుంటూ, ఆడుకుంటూ, సరదాగా ఒకళ్ళని ఆడుకుంటూ సంతోషంగా ఈ ప్రయాణాన్ని మనం చేయాలని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? కవి చెప్తున్నారు. అభీష్ట మార్గ, हमारा अभीष्ट मार्ग क्या है? मनुष्यता का मार्ग है, जो ह्यूमैनिटी का मार्ग है. उस मार्ग में हम खेलते हुए चलो, खेलते हुए चलो, సంతోషంగా నవ్వుతూ సంతోషంగా ప్రయాణం
ప్రయాణం చేద్దామని మనం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఈ ప్రయాణం చేద్దాం. విపత్తి దారిలో ఏదైనా విపత్తి వచ్చిందండి, విపత్తి అంటే ఏదైనా కష్టాలు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి, ఏదైనా వచ్చినాయి, మనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి, బాధలు ఏమైనా వచ్చినాయి, బాధ ఏదైనా వచ్చింది, ఇక్కడ ఏదైనా ఆటంకాలు కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ వచ్చినాయి, వాటిని మనం ఢకేల్నా చాహియే, వాటిని మనం ఏం చేయాలంటే నెట్టివేయాలండి. अब ढकेलना चाहिए, ढकेलते हुए जो पड़े हैं, जो विघ्न पड़े हैं, जो బాధాయే పడే हैं, ఏదైతే మనకి దారిలో మనం వెళ్ళే దారిలో కష్టాలు ఏవైతే వస్తున్నాయో ఆ కష్టాన్ని మనం అందరం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వాటిని ఏం చేయాలంటే పక్కకి తోసివేయాలి. అలా పక్కకి తోసివేయాలి ఆ బాధల్ని, ఆ కష్టాలని, వాటిని తీసివేయాలి. और ढकेलते हुए వాటిని పక్కకి నెట్టివేయాలి. ఎందుకంటే అలా నెట్టివేస్తూ మనం ఏ వైపు ప్రయాణం చేస్తాం? మనుష్యత్వ, హ్యుమానిటీ వైపు ప్రయాణం చేస్తాం. ఈ విశ్వం అంతా మన బంధుత్వంలో నింపేసుకుంటాం. అయితే ఇక్కడ ఘటేన హేల్ మేల్, ఈ ప్రయాణంలో అంటే ఈ సమాజంలో అంటే మన జర్నీలో మనం చేసేటువంటి ఈ జీవిత ప్రయాణంలో ఘటేన హేల్ మేల్ అంటే మిలన, సంతోషంగా నవ్వుకోవడం ఏదైతే ఉందో, ఇది కలిసేటువంటి ఒకరినొకరు కలిసి సహాయం చేసుకునేటువంటి ఈ లక్షణం ఏదైతే ఉందో అది తగ్గకూడదండి. నా ఘటే, అది తగ్గకూడదు. బడేన భిన్నత కవి, మన మధ్య భిన్నత, అంతర్ అంటే భేదండి. మన మధ్య భిన్నత కభీబీ నా బడే, మన మధ్య భేదాలు కూడా పెరగకూడదండి, డిఫరెన్సెస్ కూడా రాకూడదు. ఏం పెరగకూడదు? భేదాలు పెరగకూడదు. ఒకరికొకరు సహాయం చేసుకునే గుణం, కలిసిమెలిసి ఉండేటువంటి గుణం అంటే కలయిక అనేది మన మధ్య తగ్గకూడదండి. ఏం పెరగకూడదు? డిఫరెన్సెస్ పెరగకూడదు. అప్పుడే మనం సమాజంలో ఆ మార్గంలో ప్రయాణం చేయగలుగుతాం. అతర్క్ ఏక్ పంత్కే, ఆ పంత్ అంటే మళ్ళీ మార్గేనండి, రాస్తా అండి. ఈ దారిలో సతర్క్ అంటే సావధాన్ అండి, ఎలర్ట్గా ఉండి, మనందరం ఎలర్ట్గా ఉండి ఒకరికి సహాయం చేస్తూ పంత్ హో సభీ, మనందరం కూడా ఈ యాత్రని పూర్తి చేయాలండి, జీవిత యాత్రని మనం పూర్తి చేయాలి. తబీ సమర్థ భావు హే, ఈ సమర్థ అంటే యోగ్య అండి, అదే నిజమైనటువంటి భావన, ఏ భావన? ఇతరులకు సహాయం చేసుకుంటూ ఒకళ్ళొకరికి సహాయం చేసుకుంటూ ఈ మార్గంలో ప్రయాణం చేయడం. ఔర్ తారతా హువా తరే, అలాగే ఒక మనిషికి ఒక ప్రాబ్లం వచ్చిందండి, ఆ మనిషిని కూడా ఆ ప్రాబ్లం నుండి బయటకు పడేస్తూ, నువ్వు కూడా ఆ ప్రాబ్లం నుండి బయటపడుతూ, అలాగే అతని ముక్తిని ప్రసాదిస్తూ, అతని సమస్యని సాల్వ్ చేస్తూ, నీ సమస్యని కూడా నువ్వు సాల్వ్ చేసుకుంటూ, ఒకళ్ళొకరు సహాయం చేసుకుంటూ, ఈ విధంగా మన ప్రయాణాన్ని మనుష్యత వైపు నడపగలిగితే వహీ మనుష్య హే జో మనుష్యకే లియే, మరి అతడే మనిషి అంటామండి. ఎవరైతే మనిషి కోసం అయితే ప్రయాణం చేస్తాడో, ఎవరైతే మనిషి కోసం సహాయం చేస్తాడో, ఎవరైతే మనిషి కోసం చనిపోతాడో అతడే మనిషి అని చెప్తాం. ఈ కవితాంశలు ఏం నేర్చుకోవాలండి? అభిష్ట మార్గమే జానా చాహియే. ఈ విధంగా మనకి 8 స్టాంజాస్లో కూడా 8 లక్షణాలని, 8 గుణాలని, ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు అనే విషయాల్ని కవి మైథిలి శరణ్ గుప్తా గారు అద్భుతంగా చెప్పడం జరిగిందండి. ఈ పాఠం మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్లో మిగతా పాఠాలను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.